హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టంపై నివేదిక అందించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ భేటీ సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. ఇటీవల ఏపీ తెలంగాణలో కురిసినటువంటి వరదలు, అదేవిధంగా భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి ప్రాథమిక నివేదికను శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందజేయడం జరిగింది. త్వరలోనే కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు. అమిత్ షాను కలిసి నివేదికను సమర్పించిన విషయాన్ని కూడా ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. అయితే శంకరి, ఏపీలో భారీ వర్షాలు, అదేవిధంగా వరదల కారణంగా 6,882 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేసింది. R&Dకి 2,164 కోట్లు, నీటి వనరుల శాఖకు 1,568 కోట్లు, పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోటి, వ్యవసాయ శాఖకు 301 కోటి. ఈ విధంగా ఆ యొక్క శాఖల వారీగా కూడా జరిగినటువంటి నష్టాన్ని ప్రాథమిక నివేదికలో తయారు చేశారు. వాటన్నిటిని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆయన రాష్ట్రంలో ఇటీవల పర్యటించినప్పుడు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇటు రాష్ట్రానికి సంబంధించిన నివేదిక కూడా కేంద్రానికి అందబోతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఈ నివేదికను అందజేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే రాష్ట్రానికి కొంత నిధులు ఇవ్వాలి. అంటే తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు కాబట్టి 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఈ యొక్క నివేదికను అందజేయడం జరిగింది. త్వరలో ఈ 2 రాష్ట్రాలకు కూడా ఈ యొక్క వరద నష్టాన్ని కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.